హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఈరోజు నేను అల్ల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇదైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, అల్లం ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇంకా ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని అండ్ ఇంకా కొంచెం అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి. నానబెట్టిన తర్వాత ఎండుమిరపకాయలని, చింతపండు రసాన్ని అండ్ ఇంకా అల్లం ముక్కల్ని చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని ఇంక తిరగమాత వేసుకుంటున్నానండి. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, పునుగుల్లోకి అండ్ ఇంకా అట్టులోకి కూడా బాగుంటుందండి. చక్కగా బండి మీద మనం పునుగులు తింటే ఇస్తారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. ఇంకా అంతకంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ పంచదార వేశాను. మీరు కావాలంటే బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు. ఇంకా దీన్ని మీరు కావాలంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి, బాగుంటుంది. కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇదైతే చక్కగా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి.